స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమె కుడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలు మనము జాగ్రత్తగా వింటూ వస్తున్న దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో జీవించినటువంటి మన జీవితాలలో దేవుడు మనల్ని అభివృద్ధి పరిచి ఉన్నత స్థితిలోని నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కావున కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తున్నప్పుడు మానవుని యొక్క జీవితము చాలా విలువైనదిగా ఉన్నది. మన బ్రతుకులలో మనము ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం అనుసూలమైన మనది. అయితే ఈ జీవితము ఒకసారి ఆలోచిస్తే, ఈ జీవితం ఒకసారి గమనిస్తే, ఎందుకొరకు లోకములో జీవిస్తున్నాము, ఎందుకొరకు లోకములో బ్రతుకుచున్నాము మనందరికీ తెలియకుండానే కొన్ని పరిస్థితుల్లో బలంగా ఉంటాము, మరికొన్ని పరిస్థితులలో బలహీనముగా ఉంటుంటాం. బలపరుస్తున్నటువంటి మన జీవితమును బలహీనపరుస్తున్నవి కూడా ఉన్నవి. దేవుడు ఏర్పరిచిన ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండాలని ఏర్పరిచాడు. కాబట్టి మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు, ప్రారంభంలో నుంచి నేటి దినాల వరకు చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా మనుషులకు నచ్చినట్టుగాను, మనుషులకు ఇష్టమైనదిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎక్కడ ఎవరు కూడా ఏ విషయంలోనూ బలహీనులుగా ఉండకూడదని, ఎక్కడ వారి జీవితాలను వారి చేతులతో వారు పాడు చేసుకోకూడదని ప్రతి విషయంలో దేవుడు వారిని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈసారి మనం ఆలోచించినప్పుడు, కొన్నిసార్లు మనం చూసినప్పుడు, లోకములో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులు మనకు నచ్చినట్టుగా మనం జీవించాలని అనుకున్నప్పటికీ, కొన్ని బ్రతుకులు మనకు నచ్చినట్టుగా జీవించలేక ఎదుటి వాళ్ళకు నచ్చినట్టుగా జీవించేటువంటి పరిస్థితిలోనికి మనం వస్తూ ఉంటాం. అయితే ఈ దినాన మనందరం కూడా ఒక చిన్న మాట మనం జాగ్రత్తగా విందాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రతిదీ కూడా ఎంచక్కగా ఏర్పరుచుకుంటూ వచ్చాడు. అయితే కొన్నిటి గురించి ఆలోచించినప్పుడు దేవుడు వింతగా చేసింది ఒకటి ఉంది. అది ఆలోచించడానికి చాలా విడ్డూరంగా ఉన్నప్పటికీ అది నిజం. ఎందుకు నిజమంటే, ఒక మనిషి జీవితము సజావుగా సాగిపోవాలంటే ఆ మనిషి జీవితంలో ఎక్కడా ఏ బాధలు లేకుండా ఉండాలి. బాధలు లేని జీవితం అంటూ లేనే ఎక్కడ ఉందమ్మా? బాధలు లేని జీవితం లేదు. సమస్యలు లేని కుటుంబం ఎక్కడ ఉందా? లేదు. ప్రతిదీ సమస్యలతోనే, ప్రతిదీ బాధలతోనే ఉంటుంది. అయితే మనిషి సంతోషంగా ఉన్నాడంటే ఒక్కనికే సరిపోతుంది. కుటుంబం సంతోషంగా ఉండాలంటే అందరూ సంతోషంగా ఉండాలి. అర్థమవుతుందా? కుటుంబం సంతోషంగా ఉండాలంటే అందరూ సంతోషంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించిన విషయం ఏమిటంటే, కుటుంబములో ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకున్నప్పుడు, కుటుంబము కావాలని ఎవరు అనుకున్నాడు? ఎవరు అనుకున్నారమ్మా? దేవుడు అనుకున్నాడు. మామూలుగా అయితే ఆదామును తయారు చేసినప్పుడు, దేవుడు ఆదామును చూసినప్పుడు ఎలా ఉందంట దేవునికి? మంచిగా లేదంట. బాగా అర్థం చేసుకోండి. ఆదామును తయారు చేశాడు కదా. ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఆదామును చూసినప్పుడు మంచిగా ఉన్నదా, మంచిగా లేదా? మంచిగా లేదు. బాగా చూడండి. ఆదికాండము ప్రారంభం నుంచి మీరు చదవద్దు. ప్రారంభం నుంచి మీరు చదువుకుంటూ వచ్చినప్పుడు మొదటి దినము చేశాడు. ఎలా ఉంది చూడండి. అక్కడ ఒక మీకు అర్థం కావటానికి ఒక మాట చదివిస్తాను. ప్రతిదీ కూడా మీకు అర్థం కావటం. ప్రారంభంలో
దినాలు ఏర్పాటు జరిగినప్పుడు చూసింది చూడండి. అమ్మా నేను చదువు చూడండి. 5వ వచనం చదవండి. 4 నుంచి. వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగుకు చీకటనియు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది దేవుని దృష్టికి ఎలాగుంది? మంచిగా ఉంది. అంటే మంచిగా ఉన్నదా లేకపోతే చెడుగా ఉన్నదా? ఆయన చూసిన ప్రతి దానికి ఎలాగుంది? మంచిగా ఉంది. వెలుగు మంచిది, చీకటి మంచిది, చెట్లు మంచిగా ఉన్నాయి, పుట్టలు మంచిగా ఉన్నాయి, జంతువులు మంచిగా ఉన్నాయి, ప్రాకే పురుగులు మంచిగా ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు మంచిగా ఉన్నాయి. ఏ దాన్ని కొరక మంచిగా లేదన్నాడా? కానీ చివరిన 6వ దినమున ఎవరని చేశాడమ్మా? ఆదామును, నరుని చేశాడు. నరుణ్ణి చేసిన తర్వాత నరుని చూసినప్పుడు దేవుడికి ఏమనిపించింది? మంచిగా లేదు. ఎందుకని? బాగా ఆలోచించండి. మంచిగా లేదనే మాట మనం అర్థం చేయాలి. మంచిగా లేకపోవడం అంటే అర్థం ఏందక్క? ఏదో ఒకటి తక్కువ ఉంది, అంతే కదా? మీరు ఎప్పుడన్నా అన్నం తిన్నారనుకోండి, ఎక్కడైనా ఇంట్లో కానీ, తిన్నప్పుడు బాగుందని అడుగుతారు. మీరు వెంటనే ఏం సమాధానం చెప్పాలి? బాగుందని చెప్పాలి, అంతే కదా? బాగలేదని చెప్పారంటే అర్థం ఏంది? ఏదో తక్కువైంది. కారమో, ఉప్పు, పులుపు ఏదో తక్కువైంది. అప్పుడు ఏమంటారు తెలుసా? మంచిగా లేదు. మనమైతే బాగలేదంటాము. కొన్ని ప్రాంతాల్లో అయితే బాగా వాడే పదం ఏంటంటే మంచిగా లేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా లేదు. ఎవరికి? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నరునికి సాటి అయిన సహకారి కావాలి. ఇది ఎవరు ఏర్పరిచింది? దేవుడు ఏర్పరిచింది. అందువల్ల దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, బాగానండి, ఆయన పక్కటెముకలో నుంచి ఒక ఎముకని తీసి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడంటే, ఇదిగో నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనగా అవ్వ అనబడును, ఈమె నాలో నుంచి వచ్చింది అన్నాడు. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, బాగా గమనించాలి. ఇప్పుడు మీరు వినేటువంటి పాఠానికి ఇదే ముఖ్యం. ఇది తెలిస్తే మీకు పాఠం మొత్తం అర్థమైపోద్ది. బాగా అర్థం చేసుకోండి. ఇదిగో ఇద్దరు అంటే ఆదాములో నుంచి పక్కటెమకం చేసి అవ్వను తయారు చేశాడు. ఇప్పుడు ఇద్దరుగా ఉన్నప్పుడు దేవునికి ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది. ఇప్పుడు కొరత పూర్తయినట్టుగా. ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎత్తే ఏమవుద్ది? బాగుంటుంది. కానీ ఎక్కువేస్తే అర్థం చేసుకోండి, ఎక్కువేస్తే కష్టం అవుద్ది. అప్పుడు ఎట్లుంటుంది? ఏమవుతుంది చెప్పండి మీరు? థూ అంటారు, అంతే కదా? కష్టం అయితే ఏమంటారు? థూ అంటారు, అంతేనా కదా? బాగుంటేనే తింటారు, కష్టమైతే అంటే ఊసేస్తారు. అలాగే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక భార్య అంటే ఒక స్త్రీని తయారు చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు ఉంటే మంచిదే, ఎక్కువైతే థూ అంతే. అది ఏదైనా ఎక్కువ వచ్చింది అనుకో, అది నోట్లో కూడా ఉమ్మేయాల్సిందే. మీకు మనుషులకు నచ్చొద్దు ఎక్కువ ఉంచే, దేవుడికి నచ్చల. దేవుడికి నచ్చాలంటే ఒక్కలే ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించండి. ఆదామును అవ్వను ఇద్దరిని తయారు చేసి వీళ్ళిద్దరికి దేవుడు ఏం చేశాడంటే జతపరిచెను అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఏం చేశాడంట? జత. ఈ జత అంటే ఈ బంధము ఏర్పరిచింది ఎవరు? ఇది దేవుడు ఏర్పరిచిన బంధం. ఎట్లుండాలమ్మా? చాలా బలంగా ఉండాలా లేదా? చాలా బాగుండాలా లేదా? అంటే బాగా గమనించాల్సి ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన బంధమే బలంగా ఉంటుంది. నువ్వు ఏ బంధముతో పెట్టుకున్నా బలంగా ఉండదు. అయితే కాలక్రమేణి అంటే చూడండి, కాలములు మారే కొద్దీ, పరిస్థితులు మారే కొద్దీ, కాలము గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిపే కొద్దీ బంధం ఏమైందంటే బలహీనపడిపోయింది. బంధం ఏమైంది? బలహీనపడిపోయింది.
ఏ బంధానికి లేనిది ఈ బంధానికి వచ్చి పడింది ఇప్పుడు తిప్పలు. అన్నాదమ్ముల బంధం ఎప్పుడైనా విడిపోంగ చూసిర్రా? ఈరోజు అన్నదమ్ములు కాదంటారు, మళ్ళీ అన్నదమ్ములు అంటారు చూడు. ఎంత కొట్టుకొని ఎంత తిట్టుకొని ఏమంటారక్క? అన్నదమ్ములు అంటారా కాదా? ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత చేసుకున్నా మా అన్న మా తమ్ముడు అంటారు. అదే కదా. ఇంకా ఎన్ని చేసినా కూడా ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. అన్న తమ్ములను లేదా అక్క చెల్లెలను లేదా అన్న చెల్లెలను వీళ్ళంతటిలే కొట్టుకుంటారు, వీళ్ళంతటిలే మాట్లాడుకుంటారు, మళ్ళీ వీళ్ళంతటిని. కానీ వీళ్ళని విడదీయటానికి ఎవరికి హక్కు లేదు. అర్థమవుతుందా? వీళ్ళని తీయటానికి ఎవరికైనా హక్కు ఉందా? కానీ భార్యను భర్తను విడదీయటానికి ఈరోజు హక్కులు వచ్చాయి. వచ్చింది కదక్క, హక్కు ఉందా లేదా? చూడండి, ఏ చిన్న చీమ చెట్టెక్కమన్నా వెంటనే ఏమంటారంటే విడాకులు. విడాకులు పత్రం మీద భార్య నాకు నచ్చలేదు, భర్త నాకు నచ్చలేదు అని ఇద్దరు చెరవ సంతకం పెట్టారనుకో, ఇక నువ్వు నా భార్య కాదు, నేను నీ భర్తను కాదు. అంటే దేవుడు ఏర్పరిచిన బంధము ఇంత సింపుల్. అంటే ఒక పేపర్ మీద అక్షరముతో ఎడగొట్టుకున్నంత చీప్ అయిపోయింది ఈ బంధం. ఏ బంధాన్నైనా విడాకులు తీసుకుంటారు చెప్పండి? ఏ బంధానికైనా విడాకులు ఉన్నట్టు ఎక్కడైనా ఉన్నాయో చెప్పండి మీరు? అంటే కాలక్రమేణి దేవుడు జత కలిచిన దాన్ని చూడండి. మీకు అర్థం కావడానికి మత్తయి సువార్తను ఒకసారి అన్నాం, మీకు అర్థం కావడానికి చూపెడుతున్నాను. మత్తయి సువార్త, మత్తయి సువార్తలోకి వద్దాం. తీయండి, 19వ అధ్యాయం. ఆరో వచ్చినని జాగ్రత్తగా చదువుదాం. ఆరో వచ్చి, కాబట్టి వారు ఇక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక. బాగానండి. దేవుడు జత పరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఆమె ఎవరు జతపరిచింది? దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఈరోజు దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరుస్తున్నాడా లేదా? అప్పుడు ఏది తప్పు అయినట్టు, ఏది కరెక్ట్ అయినట్టు చెప్పండి? ఎలాగా మారిపోయింది పరిస్థితులు చూడండి. బైబిల్ గ్రంథంలో కింది మాట కూడా చదవండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. అందుకు వారు అలాగైతే, ఇప్పుడు ఏమంటే అలాగైతే మోసే ఒకటి చెప్పాడుగా. ఏం చెప్పాడు? పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను ఎడనాడమని మోసే ఎందుకు చెప్పాడు? అంటే ఇలా మనసులేముంది? నీ మనసులో విడనాడాలని ఉంది కాబట్టి నువ్వు చెప్తున్నావు. ఎందుకన్నా నాకు తెలుసా? మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ హృదయ అంటే మీ హృదయాలు కఠినమైపోయాయి, అందువల్లే చెప్పారు. కానీ నిజంగా దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు విరతీయకూడదు. ఎందుకంటే వారిద్దరు ఏంటంట? ఏక శరీరం. ఏక శరీరం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? శరీరం, ఏక శరీరం అంటే ఒకటే. బాగా ఆలోచించండి. ఒకటే. ఏక శరీరం అంటే ఒకటే కదా. ఇప్పుడు ఒకే శరీరంలో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. బాగానండి. కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. కళ్ళు ఎక్కడ ఉంటాయి? బాగానండి. కళ్ళు ఎక్కడ ఉంటాయి? మొక్కం మీద ఉంటాయి. కాళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. కింద ఉన్న కాళ్ళకి ఇలువ ఉండదు, పైన ఉన్న కళ్ళుకి ఇలువ ఉంటుంది. కాళ్ళతో ముళ్ళును దక్కొచ్చు, కళ్ళల్లో కనీసం దుమ్ము కూడా పడనీయకూడదు. అర్థం చేసుకోండి. కాళ్ళతో ముళ్ళును దక్కొచ్చు, ఏం కాదు, మళ్ళా పడిపోద్ది. కళ్ళల్లో దుమ్ము కూడా పడనీయకూడదు. ఇప్పుడు మీకు అందరికి అర్థం కావటానికి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దాని మీద గొడవలు వస్తున్నాయి ఇప్పుడు అంతా. అంతే కదక్క. గొడవ అంతా ఇవన్నీ స్టార్ట్ అయింది. ఆదాము ఎక్కువ అవ్వ ఎక్కువ అనే దగ్గర గొడవలు పడిపోయి ఇప్పుడు ఏది అర్థం కాక ప్రతి దానికి ఇంట్లో కుటుంబాలలో వచ్చే సమస్యలు ఇక్కడే.
అన్న తమ్ముల మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఎవరు ఎక్కువ అంటారు? అన్న ఎక్కువ అంటారు. అంతే కదా! అక్కడేమన్నా కాంప్రమైజ్ అవ్వటానికి ఏమైనా ఉందా? నేను ముందు పుట్టాను కాబట్టి నేను ఎక్కువ. భార్యాభర్తల మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఏమంటారు? నేను పురుషుని కాబట్టి నేను ఎక్కువ. నువ్వు స్త్రీ కాబట్టి తక్కువ. ఇంక దీనికి ఇంకేం మాట్లాడటానికి లేదు. ఎక్కువలు తక్కువలు ఎందుకంటే ఎక్కువ తక్కువ ఎందుకు చూసుకుంటామక్క? ఎందుకు చూస్తారు చెప్పండి ఎక్కువ తక్కువ? ఆమేన్. పెత్తనం చేయటానికి. ఎక్కువ అంటే నా మాట నువ్వే వినాలి కాబట్టి నేను ఎక్కువ, నువ్వు తక్కువ. తక్కువ వాడి మాట ఎక్కువ వాడు వినకూడదు ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మీకు అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. దేవుడు జతపరిచాడు. ఎవరు జతపరిచాడమ్మా? దేవుడే. నీకు నచ్చినా, నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా, నీకు ఇష్టం లేకపోయినా, నీవు కుదిరినా, నీకు కుదరకపోయినా జతపరిచిన వాడు దేవుడు. ఎందుకు జతపరిచాడు? ఎందుకు జతపరిచాడు చెప్పండి? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి జతపరిచాడు, లేకపోతే జతపరచడు. సాటి అయిన సహకారి ఏందంట? అదే రాయబడింది అక్కడ. చదవండి అమ్మ, సందర్భం చూద్దాం. ఒకవేళ గుర్తుంటే చదవండి, లేకపోతే వదిలేద్దాం, తప్పేం లేదులే. ఎక్కడైనా కనపడిందా? సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఓకే, అక్కడ ఏముంది? సాటి అయిన సహాయము. సాటి అయిన అంటే ఆదాముకు అవ్వ ఏమిటంట? సాటి అయిన సహాయం. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఆదాము అవ్వను ఇద్దరిని తయారు చేసిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ? ఆమేన్. ఆదామే ఎక్కువ. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? బాగానండి. బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? బాగా ఆలోచిస్తే స్త్రీకి శిరస్సు పురుషుడు. బైబిల్ రాయబడింది. స్త్రీకి శిరస్సు ఎక్కడుందంటావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మీకు అర్థం కావడానికి ప్రతిదీ కూడా రిఫరెన్స్ చూద్దాం. ఎందుకంటే కొద్దిగా పెత్తనాలు చేసాయి కాబట్టి కొద్దిగా అటు గురించి ఆలోచించాలి. ఒప్పుకోము కదా? 11వ అధ్యాయము 2వ వచనమా 3వ వచనం చూడండి. 3వ వచనం. శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు. అంటే స్త్రీకి శిరస్సు రమ్మ పురుషుడు. ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? బాగానండి. స్త్రీకి శిరస్సు పురుషుడు. అంటే పురుషుడు అంటే ఎక్కడ ఉన్నాడు? స్త్రీ నెత్తి మీద ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు మరి బైబిల్ గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథంలోనికి రండి. మీరు అందరూ బైబిల్ తీయండి. బైబిల్ టు బైబిల్ అంతా బైబిల్లోనికి పోదాం కొంత సమయం. 12వ అధ్యాయంలోకి రండి. మీరు ఎప్పుడు కూడా వినుంటారేమో, చదివి ఉంటారేమో అని అంత ఆలోచించలేదు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆలోచన వస్తుంది మీకు, మళ్ళీ వస్తుంది, నవ్వుతారు మీరు కూడా. 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కిరీటం ఎక్కడ ఉంటది? ఇప్పుడు స్త్రీకి శిరస్సు పురుషుడు. పురుషుడు తల మీద ఉన్న కిరీటం ఎవరు? స్త్రీ. అంటే స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. అంతా ఒక సీక్వెన్స్ ఉంది కదా. బైబిల్తో బాగా చెప్పాడేమన్నాడు? స్త్రీకి శిరస్సు పురుషుడే, నీకు తప్పనట్లేదు. కానీ యోగ్యురాలంటే అర్హత కలిగినటువంటి స్త్రీ తన భర్తకు కిరీటం. కాబట్టి కిరీటం ఎక్కడ పెట్టుకుంటారమ్మా? ఇందాక మిమ్మల్ని ఎవరన్నా మీరు చూసినప్పుడు కాళ్ళు కళ్ళు అన్నప్పుడు మీకు నవ్వు వచ్చింది. ఎందుకు కాళ్ళు కళ్ళు అన్నాను? కాళ్ళు కింద ఉంటాయి, కళ్ళు ముఖంలో ఉంటాయి, తలలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కిరీటం ఏడ ఉంటది? నెత్తి మీద ఉంటుంది. ఇప్పుడు నెత్తి మీద ఉన్నది ఎవరు? బాగా ఆలోచించండి. దేవుడు ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడే ఉంచాడు.
నేను ఒక్కసాటి గొప్ప అని గర్వం నీలో వస్తే నువ్వు గొప్ప కాదు, నీ భార్య గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది కూడా ఎవరంట? అందరి గురించి మాట్లాడలే ఇక్కడ. యోగ్యురాలు ఎవరంట? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కిరీటం అంటే కిరీటం ఎక్కడ పెట్టుకుంటారా? ఎవరన్నా కాళ్ళ పెట్టుకుంటారక్క? చేతులు తగిలించుకుంటారు కిరీటాన్ని, నడుము పెట్టుకుంటారు కిరీటాన్ని, మెల్లో వేసుకుంటారు కిరీటాన్ని. కిరీటం తలపైనే ఉండాలి. ఎందుకంటే బాగా నడి, ఎందుకంటే అదే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలోనికి రండి. ఎందుకో చూద్దాం ఇక్కడ. సామెతల గ్రంథం 30 అధ్యాయం అనుకుంటాను. ఉమ్, 10వ వచనం నుంచి 31:10 నుంచి చూడండి అమ్మా. 31:10 నుంచి 31 అధ్యాయం 10వ వచనం నుంచి. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. బాగినడి, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. తాము బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమి చెయ్యదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడమ్మా. అసలు ఈ మాట మీరు ఒకసారి గమనించి ఆలోచిస్తే నిజముగా ఈ మాటలో ఎంత గొప్ప ఆలోచన ఉన్నదని ఆలోచించాలి. ఏమన్నాడు అంట? ఇక్కడ కిరీటాల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? కిరీటముల గురించి. ఈ కిరీటం ఎలాగుంటుందంట చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఏ భార్య దొరుకుట? మళ్ళీ ఇక్కడ భార్య గురించి మాట్లాడుతున్నాడు. భర్త గాడికి వచ్చాడు, మళ్ళా భార్య గురించి అన్నాడు. ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది బాగినడి, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి ఏం కలగదంట? వెలితి. వెలితి అంటే బాగా ఆలోచించండి. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదంటే ఆమె అతని జీవితంలోనికి వచ్చినది మొదలుకొని ఆమె విషయంలో దేవుడు ఏం చేస్తున్నట్టు? ఆయనను చాలా విషయాలలో మేలు చేస్తుంటాడు. ఎందుకంటే మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని మనం చూద్దాం. 23వ వచనం చూడండి, లేకపోతే 20 నుంచి చదవండి. 21 మంచి చదువుకుంటే మీకు బాగుంటుంది. కానీ 23 చదవండి, ఎన్ని వద్దులే. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. ఎవరి పెనిమిటి? గుణవతి అయిన భార్య ఉంటుంది చూడు. ఈ భార్య తన భర్తకేమిటంట? ఈ భార్య తన భర్తకేమిటంట? కిరీటము. ఎందుకు కిరీటం అంటే ఈమె ప్రవర్తన బాగానడి, ఈమె ప్రవర్తన ఈయనను ఎక్కడ కూర్చోబెట్టింది? దేశములో పెద్దల కూర్చుండే చోట ఆయన కూర్చున్నాడు. పోయి ఈరోజు 10 మందిలోనికి వెళ్ళి ఇతడు కూడా ఈరోజు మాట్లాడగలుగుతున్నాడంటే ఈమె వల్ల మాత్రమే. బాగా అర్థమైందా? ఈమె వల్ల ఎలా మాట్లాడుతున్నాడంటే ఈమె ఎలాంటిది? గుణవతి. ఈమె ఈ పెందల కడియలేస్తుంది, పని బాటలు చేసుకుంటుంది, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటుంది, కూలి వాళ్ళకు తప్పకుండా కూలి ఇస్తుంది. ఎక్కడ రాయబడింది? అక్కడ రాయబడింది, చదవండి కావాలండి మీకు అర్థం కావటానికి. 15 నుంచి జాగ్రత్త చదవండి అమ్మా. 15 నుంచి 31:15 నుంచి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష రోట ఒకటి నాటించను. ఆమె నడుకొట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభము
అనుభవించే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్ళు కదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులుననియు భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు బట్టలు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె చేసింది పెందల కడి లేస్తుందంట. పని వాళ్ళకి ఏం చేస్తుందంట? పని కత్తెలకు భత్యము ఏర్పరచును. భత్యం అంటే పనిని, ఆ పనికి తగిన కూలీని కూడా 10 మందిలో నిన్న మాకు పని చేపించుకునేది మాకు కూలీ లేదని అనకుండానే ముందుగానే వెళ్ళి అలా సిద్ధం చేశారు. ఒకళ్ళ చేత ఒక మాట తన భర్తను అనిపేదంట. ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో కూడా ఈ భర్తకు నా వద్ద తెచ్చేటట్టుగా బ్రతకదంట. ఎక్కడ కూడా తన భర్తకు అంటారు చూడండి, అవమానం తెచ్చేటట్టుగా ప్రవర్తించదంట. ఆ యొక్క సమాజంలో గాని, వీధులలో గాని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడదంట. ఎందుకంటే నేను ఇలా మాట్లాడితే నా భర్త 10 మందిలోకి పోయి మాట్లాడినప్పుడు ముందు నీ ఇంట్లో నీ భార్యను కంట్రోల్ చేసుకో, తర్వాత మాకు జీవితం అంటారేమని ఎక్కడా కూడా తన భర్తకు కీడు అంటే చెడు తెప్పించేటట్టుగా మాట్లాడదంట. అర్థమవుతుందా? ఇప్పుడు భర్తలకు కిరీటం ఎవరు అంటే అంటే ఇక్కడ సీక్వెన్స్ బాగుంది కదా. స్త్రీకి శిరస్సు పురుషుడే, పెత్తనం చేసేది పురుషుడే. వాడి పెత్తనం కరెక్ట్ గా చేసినప్పుడు వాడు 10 మందిలో దేశపు పెద్దలలో పురుషుడు కూర్చోవాలంటే స్త్రీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకేమన్నాడు, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం. అన్ని కిరీటాలు కాదు, అన్ని కిరీటాలా, యోగ్యురాలే గుణవతి అయిన భార్యలే కిరీటాలు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే పెత్తనాలు చేసినట్టే ఉంటారు కానీ బయట పెత్తనం చేయరు. బాగా అర్థం చేసుకోండి. పెత్తనం ఏలదే కానీ బయట పెత్తనం చేయదు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ చెప్పినట్టుగా మూడురాలు తన భర్త కంట ఏం తెచ్చిపెట్టుద్దంట? కీడు తెచ్చిపెట్టుద్దంట. 10 మందిలో పోతే తలెత్తుకోడంట. ఎందుకంటే ముందు నీ భార్య నీ మాటని మాకేమొచ్చి అవుతావంట. 10 మందిలో పోయి కూర్చుండి కొంతమంది మాట్లాడతారు అనుకోండి, కొంతమందిని చూసి నవ్వుతుంటారు. ఎందుకంటే నీ ఇంట్లోనే సక్రంగా లేదు, మాకేం చెప్తాను. ఇక్కడ దేవుడు ఏర్పరిచిన బంధం ఇది. ఏ బంధము? దేవుడు ఏర్పరిచిన బంధము. ఎక్కడ ఎవరిని తక్కువ చేయలా, ఎక్కడ ఎవరిని ఎక్కువ చేయలా. ఒక చోట ఒకళ్ళని తక్కువ చేసింది, ఒక చోట ఒకళ్ళని ఎక్కువ చేసింది. బాగా ఆలోచించండి. 10 మందిలోకి వచ్చినప్పుడు పురుషుడు గొప్ప, నిన్ను గొప్ప. నీకు గొప్పతనం రావాలంటే నీ భార్య కరెక్ట్గా ఉండాలి. నీ భార్య కరెక్ట్గా లేకపోతే నువ్వు 100 మంది దగ్గర కూర్చున్నా కూడా నీకు విలువ ఉండదు. ఎంతమందితో నువ్వు వెళ్ళే మాట్లాడి విలువ ఉండదు. ఎందుకంటే నీవు చేసిన పని, నీ యొక్క ప్రవర్తన వల్ల నీ భర్తకు నువ్వు కిరీటం లాగా మారిపోవాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, బాంధవ్యాలు తెగిపోవటానికి, దేవుడు వేసినటువంటి బంధం తెగిపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడే కిటుకొచ్చి పడింది. అసలు ఇక్కడే. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమి లేదంట. అక్కడేం రాయబడింది చూడండి, మీరు ఇందాక చదివారు 31వ అధ్యాయము 20వ వచనంలోనే ఎక్కడ చదివారు చూడండి. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. ఏంటంట? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. నమ్మాలి ముందు. ఎవరు నమ్మే రోజులు ఉంటారా? భర్త భార్య నమ్మడు, భార్య భర్త నమ్మడు. నమ్మకం ఏమైంది? కొద్దిగా అనుమానానికి దారితీసింది. నమ్మకం ఏమైంది? నమ్మకం లేకపోతే ఏంటని అర్థము? అనుమానం కొద్దిగా దేనికి దారితీసింది? అనుమానం కొద్దిగా దేనికి దారితీసింది? గొడవలకు దారితీసింది. ఈ గొడవలు ఎక్కువైతే ఏమొచ్చింది? నీతో నాకు, నాతో నీకు కుదరదు. అబ్బా, నువ్వు కుదరకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావంటే మా నాన్నోడు బుద్ధి లేక చేశాడు. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఊరు చేసుకోమన్నారు నిన్ను. నీకు ఒకవేళ ఇష్టం లేకపోని, నీకు ఒకవేళ నచ్చకపోని, బాగానండి. ఇస్సాకుకు ఎలియాజరు వెళ్ళాడు. దేనికోసం?
సంబంధం కోసం. అబ్రహాము ఎలియాజరుతో చెప్పాడు, ఇదిగో నేను నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు అన్యులలో నుంచి ఒక స్త్రీని పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఇదిగో మన బంధువుల్లోనికి హెబ్రోనులోనికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పగానే దూరానికి వెళ్ళి అక్కడ రిబ్కమ్మను చూసి ఆమెను తీసుకొని వచ్చాడు. ఏమన్నా ఇస్సాకు ఏమన్నా ఒక 10-15 సంవత్సరాల ముందు ఏమన్నా చూసి ప్రేమించాడా? అసలు ముక్కు ఎట్లుంటుందో తెలియదు, ముఖం ఎట్లుంటుందో తెలియదు, గుడ్డితో తెలియదు, కుంటితో తెలియదు, నల్లగొండదో తెలియదు, ఎర్రగొండదో తెలియదు. అర్థమైందా? రెండోది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలియాజరు ఎవరి దగ్గర పోయాడు? లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే బాగానే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కానీ అక్కడున్న స్థితిగతులను బట్టి మనం చూసినప్పుడు అక్కడేమైందంటే, బాగా ఆలోచించండి, అక్కడేమైందంటే ఆయనతో ఆయన చెప్పాడేమని, ఇదిగో మా యజమానుడు దేవుడు నన్ను పంపించినప్పుడు మీరు నాకు కనపడ్డారు కాబట్టి మా యజమానుడికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి అన్య స్త్రీలలో ఒక ఆమెను చేయటం మా యజమానుడికి ఇష్టం లేదు, తన బంధువర్గంలో నుంచి చేయాలనుకున్నారు, నువ్వు చేసుకుంటావా అని అడగగానే ఇప్పుడు వాళ్ళ అన్న అడుగుతున్నాడు, వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, వెళతావంటే మీ ఇష్టమే. ఇప్పుడు ఈయన ఎట్టుంటాడామో తెలుసమ్మా? తెలుసా తెలియదక్క? తెలియదు. ఎందుకని? చూడటానికి ఏం కావాలి? కళ్ళు కావాలి. కళ్ళునే యొక్క మనిషి కావాలి, రాడుగా. అంతే కదా? అంతేనా కదా? చెప్పండి. చూడటానికి ఏం కావాలి? మనిషి కావాలి. మనిషి వస్తాడా? ఆ నుంచి నీ తీసుకురా నమ్మకం ఏంది? మా నాన్న నాకు చేసేది మేలు, మా అమ్మ నాకు చేసేది మేలు, కాబట్టి మీరు పొమ్మంటే వెళ్ళిపోతాను. ఈయన ముక్కు ముఖముకు ఆమెకు తెలియదు, ఆమె ముక్కు ముఖం ఈయనకు తెలియదు. ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి అంట. ఎట్టడదాకా బాగుంటుందా? ఇప్పుడు మీరు చెప్పాలి, బాగుంటుందా? ఏం బాబురావు, బాగుంటుందా? ఎందుకు చెప్తున్నానంటే ఈ బంధాన్ని ఏర్పరిచింది ఎవరు? దేవుడు ఏర్పరిచినప్పుడు నువ్వు ఎన్ని అంటారు చూడండి, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత వ్యవహారం పెట్టినా దేవుడు జతపరిచిన బంధమే ఒకటవుద్ది. అంతే కదక్క? చాలా మంది వివాహాల కోసం, పెళ్లిళ్ళ కోసం చూసుకుంటుంటారు. వీళ్ళ కాడికి లేదు, వాళ్ళ కాడికి తిరిగి కాళ్ళు బొప్పులు కట్టి ఏం చేస్తారంటే, ఏంది రిట్టటామని చేసుకున్నామంటే, ఇసుగు పుట్టి ఊరొకళ్ళు అయితే ఏమైనా చేసుకున్నాను అంటారు. ఊరొకళ్ళని చేసుకుంటావా? ఇదేం పెళ్ళి అనుకున్నావా లేకపోతే జీవితం అనుకున్నావా? ఇసుక ఎందుకు పుట్టింది? తిరగలేక. ఇంకా నీకు అర్థం కాలా? మీరు అందరూ ఇసుక అనుకుంటున్నారు, చిరాకు అనుకో. కాదు, నీ కోసం దేవుడు జతపరిచిన మనిషి ఏడున్నాడు. నువ్వు ఎంత తిరిగినా, అమ్మేన్, నువ్వు ఎక్కడికి వచ్చినా. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ యొక్క ఎలియాజరుతో ఎలతావనగానే ఎలతాను అన్నది. వచ్చిండు, చూసిండు, ఇదిగో ఇస్సాకుకు రిబ్కాకు వివాహమైంది. బాగానండి, ఇస్సాకుకు రిబ్కాకు వివాహమైంది. వివాహమైన తర్వాత ఆయన ప్రేమించాడంట. బైబిల్ అలాగనే రాబోయేది. వివాహమైన తర్వాత ప్రేమించాడంట. మనోళ్ళదేంది? వివాహం ముందు ఒక ప్రేమ, వివాహమైన తర్వాత ప్రేమలు తాళుంటాయి. ఏంది అసలు నాకు అర్థం కాదు ఇదంతా. వివాహమైన తర్వాత ఈయన నా భర్త, ఈమె నా భార్య అని ప్రేమించను అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఎందుకంటున్నానంటే అది దేవుడు జత కలిచిన బంధము. అందుకనే ఎక్కడ వెళ్ళినా ఇస్సాకుకు ఏముంది? విలువ. ఈరోజు ఎందుకు విలువ లేదంటే, నాకు అసలు నచ్చలా, అందుకే నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక తలకాయ నొప్పి పెడుతుంటే భర్తకు కిరీటమా లేకపోతే భర్తకు పెద్ద తలకాయ నొప్పి? ఆలోచించండి. కిరీటాలు ఎలా ఉండాలంటే ఘనంగా ఉండాలి. ఎలా ఉండాలంటే సాటి అయినా సహకారి అని రాయబడింది అక్కడ. సాటి అయిన సహాయం కావాలని నిన్నిస్తే నువ్వు పతదానికి అడ్డంగా నిలబడితే, ఇంట్లో నీ మాట నీ భర్త వినాలి, బయట నీ భర్త మాట వినాలి. అప్పుడు కుదురుద్ది అంతా. కానీ ఇంట్లో వచ్చిన తర్వాత గోడ ఏంటి? ఇంత చిన్న ఇంట్లో మాట్లాడుకోరు తెలుసా? చిన్న అసలు ఎవరైనా ఎలా మాట్లాడుకునే వాళ్ళు?
ఇదేదో నాకు తెలిసి పబ్లిక్ మీటింగ్ అనో లేకపోతే రాజకీయాల మీటింగ్ అనో మాట్లాడుకోవాలంటే ఇంటి బయటకు వస్తారు, బజార్లోకి వస్తారు, ఇంకా చెప్పు అని ఉంటదక్క పరువు. మాట్లాడుకోవాలంటే ఇంట్లో ఇల్లులు ఉన్నాయి కదా, మందరికి లేకుండా ఊరికన్నా ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాయి కదా. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడటానికి ఇల్లు ఉన్నది కదా. మాట్లాడుకోవాలంటే ఇల్లులో కాదు, ముందు బజార్లోకి రావాలి. ఇంకా రారా చూసుకుందాం అన్నారు బయటకు వచ్చి. ఎవరిని చూసుకుంటాం? ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే రోజుల్లో ఉన్నారా? ఎందుకంటే రెబ్కమ్మ ఇస్సాకు ఇద్దరు కొడుక ప్రతిదీ ఇంట్లో సంభాషణ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జరిగించేవారు. ఇలా చేద్దామంటే ఇలా వద్దండి, ఇలా చేస్తే బాగుండదు, ఇలా చేద్దాం, ఓకే అలా ఇలా అయితే ఇలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి ఏముండాలి? సమ్మతింపు. ఒకళ్ళతో ఒకళ్ళకు సమంతి ఏక మనసు అంటే ఏంది? ఒకళ్ళనొకళ్ళు సమ్మతించుకొని పోవాలి. ఇది కాదు అంటే ఓకే, ఎందుకో కాదన్నావు కదా, దానికి కారణం కూడా చెప్పాలి. ఇది కాదంటే కారణం చెప్పినప్పుడు అవును ఇది కాదు, ఇద్దరము ఒప్పుకొని ఈ దారిలో పోదాం అన్నప్పుడు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇస్సాకు అంటాడు, నేను ఇలా చేద్దామంటే ఏందయ్యా ఇలా చేస్తున్నావంటే ఏమి లేదంటే ఇంటికి అడిగి పోయి, అమ్మగారు అంతా ఇస్సాకు గారు అంతా తలకాని పనులు చేస్తున్నాడంటే నీ యజమానుడు చెప్పింది మీరు చెయ్యండి అన్నదంతే. ఎందుకు ఎందుకు చెప్పండి? చెప్పండి, మీకు తెలిసి ఎందుకమ్మా మీ యజమానుడు చెప్పింది మీరు చేయమని ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది అంటే ఆల్రెడీ ఇంట్లో ఇద్దరు ఆ మ్యాటర్ డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరికి నచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పింది చేయమన్నారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పనికాడ అదే చేస్తుంటారు, ఇంటికాడికి వచ్చి 2 రోజులే నీ కుటుంబము ఏం చేస్తున్నాడు తెలుసా, బయట అంతా తగలబెట్టేస్తున్నాడు, ఏష్టంగా నువ్వు ఉండేది కూడా ఇల్లు కూడా అమ్మేస్తాను 4 రోజులు ఉంటే, రెడీగా ఉంటావు కూర్చొని రా ఇంటికి రా అంత. సమ్మతింపు ఉందా? అసలు సమ్మతింపు ఉందా? ఇంట్లో కూర్చొని కుదార్థం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? భార్యతో భర్త మాట్లాడటానికి, భర్తతో భార్య మాట్లాడడానికి టైం లేకపోతే కుటుంబాలు ఎందుకమ్మా? నాకు అర్థం కాలే. అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి టైం లేదంటే మరి కుటుంబాలు ఎందుకు? మాట్లాడుకోవటానికే టైం లేకపోతే ఇంకా కాపురం చేయడానికి ఎలాగ టైం ఏడ ఉంటుంది? కాపురం చేయడానికి టైం లేకపోతే ఎవరి ద్వారా వాళ్ళు తీసుకుంటే గిడాకులేగా. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు స్త్రీ పురుషునికి కిరీటము నేను కాదనట్లా, కిరీటంగా మారాలంటే ఎక్కడో ఒక చోట నువ్వు తగ్గాలి, తగ్గినప్పుడు ఓర్చుకోవాలి. ఎక్కడో ఒక చోట వాళ్ళు తగ్గాలి. వాళ్ళు ఎక్కడ తగ్గుతారు తెలుసా? ఇంటిలో తగ్గుతారు. నువ్వు ఎక్కడ తగ్గాలి తెలుసా? బయట తగ్గాలి. బయట కూర్చుంటాడు, నీళ్లు తీసుకురమ్మంటాడు పాపం. అందరి ఇల్లు బజార్లో కాబట్టి మంచాల మీద కూర్చొని నీళ్ళు తీసుకురమ్మంటాడు. పక్కనే కూర్చొని తెచ్చుకోవచ్చుగా అనకూడదని మనం అంటున్నాం. పరిస్థితులు బట్టి అనేస్తాం అంతే, అంతే కదక్క. పరిస్థితులు వచ్చేస్తాయి కదా, ఇద్దరు పనికి పోయేస్తారు, మా కాళ్ళు నొప్పులు లేస్తుంటాయి, ఏదో మీకు నచ్చినటువంటి పెద్ద సీరియల్, డబ్బా సీరియల్ ఆ ముందు కూర్చొని చూస్తారు. నీళ్లు తీసుకురమ్మనగానే తెచ్చుకోవచ్చుగా. నీ ఎంత వ్యవహారం ఉన్నా, ఎంత మాటలున్నా, ఇంటి లోపల నుంచి బయటికి రాకుండా ఉండేటువంటి స్త్రీ ఎవరున్నదో ఆ స్త్రీయే తన భర్తకు కిరీటం. ఆ కిరీటము తన భర్తకి ఏమవుద్ది? 10 మందిలో విలువ. మీరు ఎప్పుడైనా చూస్తున్నారుగా, మాట్లాడుతుంటారు 10 మందిలో. కొంతమంది ఏం మాటలు, మామూలు మాటలు మాట్లాడుతుంటారు. వరక ఇంట్లో పెద్దలు వస్తుంటారు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కూడా, ఆయన వచ్చినప్పుడు మాట్లాడుకోండి కానీ పుసక్కిన మధ్యలో దూరిపోయి వీడికేం తెలియదు నువ్వు ఆగు అంటాడు. వాడు ఊరు నాకు అర్థం కాలేదంట ఒకసారి. వీడికేం తెలియదు, ఊరాడు ఊరు తెలియదు అన్న ఊరు, నీకేం తెలుసు నాకు, వీడికేం తెలియదు అన్నమంటే వాడికి ఇలువే ఈనట్టు. నువ్వు 10 మందిలో నీ భర్త కూర్చొని మాట్లాడుతున్నా, 10 మందిలో నీ భర్త గొడవ పడుతున్నా, జ్ఞానము కలిగిన స్త్రీ అయితే అనుకోతో మెలుకోతో జాగ్రత్త కలుగుద్ది. ఈ రోజులలో పురుషులను మాట్లాడిచ్చే వాళ్ళు లేరు, వీళ్ళే మాట్లాడేస్తున్నారు బయట. ఇంట్లో నువ్వు ఎంతైనా మాట్లాడు తప్పు లేదు, బయటకు అందుకే సంఘంలో ఏం చేయాలంటే బైబిల్ గ్రంథం రాయబడింది, కుటుంబంలో స్త్రీ మౌనముగా ఉండాలి. ఇళ్లలో తన భర్త అది ఎలా ఉండాలి? కొన్ని పరిస్థితుల్లో బయట ఘనంగా ఉన్న పరిస్థితుల్లో మౌనంగా, కుటుంబంలో తన భర్తతో ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, కొన్ని విషయాలు చెప్పొచ్చు. నువ్వు అలా చేసి వచ్చావు, అది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బాగుండేమంటే అవునా సలహాలు ఇవ్వాలి. సలహాలు ఇవ్వకుండా అడ్డం నిలబడితే 50 లక్షలు తగలబెట్టి వచ్చావు, ఎవరు తీరుతారని గొడవ పడితే అట కుదిరితే అయిపోయింది. సలహాలు ఎప్పుడు చేయాలి? సలహాలు ఇస్తే కదా తెలియదు.
పొరపాట్లుగా జరుగుతుంటాయి కదా జీవితం అన్న పొరపాట్లు. ఇందాక మీరు ఏమన్నారు, సమస్యలు లేకుండా ఉంటాయంటే అందరికీ ఉన్న సమస్యలు అన్నారు కదా. ఇప్పుడు నీకు సమస్య ఉన్నట్టే యజమానుడికి కూడా సమస్య ఉంటుంది కదా. యజమానుడికి సమస్య ఉన్నప్పుడు చేసిన పని కరెక్ట్ కాదు, అది రాంగ్, కూర్చోబెట్టుకొని పదార్థంగా కూర్చొని మాట్లాడుకునే రోజులు ఉన్నాయా? నడి బజార్లోకి వచ్చి తగలబెట్టాడు, ఏం సాధించావు? చెప్తున్నాను బైబిల్ గ్రంథం అంటే. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ ఇక్కడ సందర్భం, నేను లోకం గురించి అసలు మాట్లాడట్లేదు, ఇక్కడ సందర్భాన్ని చెప్తున్నాను. ఎందుకంటే అబిగాయిలు తెలుసుగా అందరికి. అబిగాయిలు తన భర్త పేరు ఏం పేరు? నాబాలు. మోటువాడు అనేది అది అర్థం, అది 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 గుణం. మోటువాడు అనేది గుణం, పేరు కాదు అది. అది పేరా? తిక్కలోడు అనేది పేరమ్మా? తిక్కలోడు అనేది పేరా? అది గుణం. నాబాలు ఆ భర్త పేరు. నాబాలు తప్పు చేసినప్పుడు ఎవరు పోయి బతిమలాడాడు? అబిగాయిలు వెళ్ళి దావీదుని బతిమలాడుతుంది. ఏమన్నాడంటే, అమ్మా నా ఇదిగో మన యజమానుడు పనికి మాలినోడంటే నీకు తెలుసు కదా, నువ్వు మెదలకుండా ఉండు, నువ్వెందుకు ఆయన గురించి వరకు మాట్లాడతావు, నేను చూసుకుంటాను, నువ్వు మెదలకుండా ఉండమని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, యోగ్యురాలైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటం. ఈరోజు కిరీటాలు మనం ఎక్కడెక్కడో తెచ్చి పెట్టాలనుకుంటాం, మనమే కిరీటంలా మారాలి ఇంట్లో. మన వల్లే పేరు వస్తుంది. చాలా మంది రోజులలో పురుషులు చాలా చోట్ల పోయినప్పుడు మాట్లాడరు. ఏందిరా మాట్లాడంటే వాడు బయట మాట్లాడిన కూడా వాడి జీవితం అంతా నవ్వులుపాలి. ఎంత కోపమే రాని, నీకు వాడు చేసింది కరెక్ట్ కాకపోని బయట మాత్రం నిజమైన జ్ఞానం కలిగిన స్త్రీ అస్సలు మాట్లాడదు. జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ బయట మాట్లాడుద్ది. భర్తను తక్కువ చేసి మాట్లాడుతుందంటే అర్థం ఏంది ఆలోచించండి. తక్కువ చేసి మాట్లాడుతుందంటే అర్థం ఏంది? ఏమి తెలియదు అంటారు. ఏమి తెలియకపోతే నీకేం తెలుసు అన్ని? నీకేం తెలుసు? నాకు అర్థం కాలేదు. అందుకే ఇక్కడ ఏమన్నారు బాగా గమనించి ఆలోచించండి. స్త్రీ పురుషులు బాగానండి, ఇవన్నీ మనకు వద్దు. స్త్రీ పురుషుల మధ్య ఏముండాలి? సమ్మతింపు. ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకోవాలంట? అర్థం చేసుకొని బతికితే పరిత్యాగ పత్రిక అవసరమే ఉండదు. అందుకే చాలాసార్లు చెప్పాను, ఎన్నో వందల సార్లు చెప్పాను మీకు. నాకు తెలిసి నేను వాక్యం చెప్పినప్పుడు, కుటుంబం గురించి చెప్పేటప్పుడు, మొట్టమొదటి బాధ్యత చెప్పేటప్పుడు, భార్య భర్త మధ్య మూడో వ్యక్తి ఎవరు రాకూడదు. ఎవరు వచ్చిండ్రా వాళ్ళిద్దరి మధ్య చిచ్చుబడినట్టే. మూడో వ్యక్తి అంటే ఎవరని మీరు అనేది? ఎవరని చెప్పండి మీరు. మూడో వ్యక్తి అంటే ఎవరని? మూడో వ్యక్తి అంటే భార్య వాళ్ళ తల్లి అయినా భర్త వాళ్ళ తల్లి అయినా వీళ్ళిద్దరి మధ్యకి వచ్చిరంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చుబడినట్టే. భార్య వాళ్ళ తండ్రి అయినా భర్త వాళ్ళ తండ్రి అయినా వాళ్ళిద్దరి మధ్య రాకూడదు. వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటారు, మీరెందుకు వాళ్ళ మధ్యలో పోతారు? చాలా మంది అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? నీకేం తెలియదు అంటుంది. నీకు తెలియకపోతే ఊరికి తెలిసేది. నేను ఇక్కడ అనొచ్చు అని కూడా తెలియదు. కానీ భార్య తల్లి పోయి భర్త ఏమంటారు తెలుసా? అమ్మాయితో నీకేం తెలియదు అంట. ఏం తెలియకపోతే 20 సంవత్సరాల నుంచి కాపురం చేసింది, ఇంకేమో తెలియకుండా నీకు తెలుస్తుందా? అది అనొచ్చు అనకూడదు. ఏదైతే బలిపేయడం దగ్గర నాకు అర్థం కాలేదు. కానీ నీకేం తెలియదు, 10 నెలలు కాపురం చేసి 2 సంవత్సరాలు కాపురం చేసింది నీ కూతురు, నీకేం తెలియదు అంటే మరి నీకేం తెలుసు? తల్లిపోయి అంటదా నీకేం తెలుసు వాడి బుద్ధి అంటే, ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి నీ కూతురుకి తెలుసా, నీకు తెలుసా? మరి ఏమో తెలుసందంటే ఏమనాలి? ఇంకా అలాంటి లేని పూని మధ్యలో పుల్లలు పెట్టిండ్రా, లేకపోతే భార్యాభర్తల మధ్యలో వాళ్ళు వచ్చిండ్రా, ఏమొత్తాయి? విడాకులే. అంతే. ఆదాము అవ్వల మధ్యకు వచ్చింది, ఏం పెట్టింది? చిచ్చు. పెట్టలేదు? ఆదాము అవ్వల మధ్యకు వచ్చి పెట్టేసింది. పెట్టేగానే ఇప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడని అమ్మగారు ఈరోజు మాట్లాడేస్తున్నారు. మనమంటా సలహాలు ఇచ్చేస్తుంది, గొప్ప సలహాలు ఇస్తుంది. ఇప్పుడు చిన్న సలహాలు కాదు, గొప్ప సలహాలు ఇస్తుంది. ఏంటిది? దొంగతనం చేసుకొని రాయ్యా, మోసం చేసుకొని రాయ్యా, 10 మందికి కూలీలు ఎగనగుతాం, పెద్దవాళ్ళం అవుతామయ్యా, వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకుందామా. ఈ సలహాలు ఇచ్చింది ఎవరు తెలుసా? ఎవరమ్మా? ఎవరు తెలియదా మీకు? అవ్వా.
ఇవ్వలేదా? అసలు ఏడుందే అంటారా? మీరు ఎప్పుడైనా చదివారా బైబిల్ బాగా? ఇవ్వలేదమ్మా, మీకు తెలిసింది ఇవ్వలేదా? ఏమన్నదంట? మనము ఈ పండు తింటే ఏమవుతాము? మామూలు సలహానా లేకపోతే గట్టి సలహాని సలహా? ఈ పండు ఏం పండు అది? తినవద్దన్నది. తినమని చెప్పొచ్చు అసలు? సలహా ఏముండాలి? చేయకూడదన్నది చేయొద్దని చెప్పాలి, అది సలహా. చేయకూడదన్నది చేయమంటే అదేం సలహా? నాకు అర్థం కాల. దేవుడు ఏం చెప్పాడు? తినవద్దని చెప్పాడు. తినవద్దన్న దాన్ని ఏం చేయమన్నది ఇప్పుడు? తినమని సలహా ఇస్తుంది. ఏంది? పరాయి వానిది ఏది మనకొద్దు. ఇప్పుడు ఏం చేయాలి సలహా అంటే? అయ్యా కష్టపడి, నువ్వు కష్టపడదాం, నేను కష్టపడదాం, ఇద్దరం కష్టపడి సంపాదించి పిల్లలకు పెడదాం అనేది కష్టమే, కరెక్టే. కానీ వాళ్ళది తీసుకురా, వాళ్ళకి గాని రాకుండా అని చెప్తే సలహా అనేది. ఇప్పుడు ఈ సలహాలే బాగుంటాయి కదా? అవునా కదా చెప్పండి? సలహాలే ఇట్లాంటి సలహాలు ఇప్పుడు అందరికి కావాల్సింది. ఇలాంటి సలహాలు ఎంతమంది ఇస్తున్నారంటే నాకు తెలిసి ప్రపంచంలో 100కు 90 మంది ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఏ కాడికి పక్కనోని ముంచి మనం పెద్దోళ్ళం అవుదామని సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ సలహాలు యాడ నుంచి వచ్చినాయంటే అవ్వగారి కాడ నుంచి వచ్చినాయి ఈ సలహాలు. ఏమన్నదంటే, అయ్యా దేవుడు ఎంత అన్యాయస్తుడో చూడు. ఎవరంట అన్యాయస్తుడు ఇక్కడ? ఎందుకు? దేవుళ్ళలాగా మనం అవుతామని తినొద్దు అన్నాడు. అమ్మ, ఇంత దుర్మార్గుడు దేవుడు అని నాకు తెలియదు. అంటే దేవుడి మీద పెట్టేస్తుంది ఇప్పుడు. అబ్బా, ఆదాముకు కూడా కోపం వచ్చిందా? వచ్చిందా? ఎందుకు రాదు కోపము? ఎందుకు కోపం రాలేదమ్మా? ఆ ఎందుకు కోపం రాలేదు చెప్పండి? ఎందుకు కోపం రాలేదంటే, ఒకడు గుర్తుపెట్టుకున్నాడు, ఆదాము అవ్వని ప్రేమించాడు. చాలా ప్రేమ ఉంది, అందుకే కోపం రాలా. ఓకే, నువ్వు చెప్పినట్టే వింటాలే. అవునా, దేవుడు ఇంత మోసగాడా? అయ్యో, నేను ఇన్ని రోజులు అనవసరంగా తినలేదే. అయితే ఏం చేద్దాం? ఈ పండు తిను. అది తినొద్దు అన్నది కదా. ఏమన్నాడు? అది తినకూడదు అంటగా. ఎవరు చెప్పారు? మరి తినమని ఎవరు చెప్పారు? ఇప్పుడు రెండింటి మధ్య తేడా ఏముంది? తినకూడదని దేవుడు చెప్పాడు కదా, తినొద్దని దెయ్యం చెప్పింది కదా. ఇప్పుడు ఎవరు సలహా కావాలి అలా? ముంచే సలహాలు కావాలా? బాగుపడే సలహా కావాలా? ఏ సలహా కావాలి చెప్పు? ముంచే సలహా కదా. వడ్డీకి డబ్బులు ఇచ్చి నువ్వు న్యాయంగా రూపాయి, రూపాయన్నర, ₹2 తీసుకోమని ₹5 అంట వాళ్ళు అడిగితే సలహాలు. ఉరి వాడి రక్తం తాగుతున్నా అమ్మ. ఏంది మనమేం వరకుంది? కష్టపడి సంపాదించిన వాళ్ళకి ఇస్తే బాగుపడతాం. వాళ్ళ దగ్గర దోచుకుందాం సలహాలు. ఇట్టాడు సలహాలు ఇస్తుంటే వాళ్ళని కిరీటాలు అంటారా? ఎదుటివాడి పక్కన వాళ్ళ కుటుంబాలను పాడు చేసి, స్వార్థం కోసం వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసి, వీళ్ళు పెద్దోళ్ళమని చెప్పే వాళ్ళను సలహాలు అంటారా? అవ్వమ్మ ఇచ్చిన సలహా అది. దేవుడికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని దూరం చేసుకుందామని చెప్పే సలహా ఇది. ఈరోజు ఆ సలహాలు ఇచ్చారు కదా అందరూ. దేవునికి దూరం చేసే సలహాలు మనకి ఇచ్చేది, దగ్గర చేసే సలహాలు కూడా ఇస్తారమ్మా. నేను అదే చెప్తున్నాను. ఆదాము, అవ్వ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు రానంత వరకు వాళ్ళ బంధం కరెక్ట్గా ఉందమ్మా. మధ్యలోకి ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడు. అలాగే భార్య భర్తల బంధం ఎవరు ఏర్పరిచిన బంధం? దేవుడు జతపరిచింది. దానిని ఎవరు వేరు చేయకూడదంట? మనుష్యుడు వేరు చేయకూడదు. అంటే మధ్యలోకి మనుషులు రాకూడదు. ఇప్పుడు మనుషులే కదా మధ్యలోకి వచ్చేది. మనుషులేనో కాదా? అంతే కదా. మీ అందరికి కోపాలు ఏడొస్తాయి చెప్పు? మీరు కళ్ళతో చూసినా కోపం రాదు, పక్కన వాళ్ళు చూస్తే కోపం వస్తుంది మీకు. చెప్పుడు మాట కాదు కక్క. మీరు చెప్పుడు మాట అంటే అంట నమ్మిచ్చేటట్టు చెప్తారు వాళ్ళు, అంతే కదక్క. వాళ్ళు చెప్పే మాటలకు ఎట్లా ఉంటుందంటే ఇంటికి వస్తే తగలబెట్టాలనిపిస్తుంది వాళ్ళు. వాళ్ళు ఊరేగాని తర్వాత సంగతి. అంత బాగుంటుంది వాళ్ళు చెప్పే మాటలు. మనం మాత్రం ఇంటికి వచ్చి ఆ మనిషిని చూడగానే అనవసరంగా మా భర్తని ఇంత అన్యాయం చేసుకున్నాను అప్పుడు బాధేస్తాం. అందుకే ఇక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుడు జతపరిచాడు. ఈ బంధాన్ని ఎవరు విడతీయకూడదు అన్నట్టుగా గట్టిగా ముడేసి పెడితే దెయ్యం వచ్చి ఏం చేసింది తెలుసా? దేవుడు జతపరిచిన బంధాన్ని బలహీనపరిచింది, బలహీనపరిచిపోయింది. ఇప్పుడు ఏంది తెలుసా? చిన్నదానికి పెద్దానికి ఈడాకులు యానం తెచ్చుకుంటారు, నాకు అర్థం కాలేదు. చూడండి ఎంత బాగున్నాయి కదా. నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఇడాకులు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. అసలు సిగ్గైనది మాట అంటానికి.
నువ్వు కాకపోతే ఇంకొకడు సిగ్గైనది మాట అంటానికి, అసలు బుద్ధి అయినందే. అందుకే ఇందాకేమన్నాను, కూరలో ఉప్పు తక్కువైతే ఏం చేయాలమ్మా? తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలంటే ఎంత పడితే అంత వేసుకుంటావా? నీ ఇష్టం, జాగ్రత్త, కొడతలు వచ్చి ఎంత పడితే అంత వేసుకుంటే ఏం చేస్తుంది? కారం ఉప్పు ఎక్కువైపోయి కండ కసం అవుద్ది. చప్పిడైనా తినొచ్చు కానీ కసం తినొచ్చా? మొత్తం బారిపోయాలి. అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు సలహాలు ఇవ్వాల్సి ఎగస్ట్రాలు చేసినావు అనుకో, నువ్వు తలకానికి అయిపోతావు. ఎగస్ట్రాలు చేయకూడదు మనం. ఎవరు ఇప్పుడు చెప్పాలి? ఎవరు ఎవరు అన్నప్పుడు మీరు ఎమ్మటే భార్య అనేది మీ నోటికి రాకూడదు. భర్త ఎగస్ట్రా చేయకూడదు, భార్య, ఇద్దరు ఎగస్ట్రా చేయకూడదు. ఊరు ఎగస్ట్రాలు చేస్తే తలకా నొప్పేగా. ఇప్పుడు భార్యే వస్తారు మీకు ఎప్పుడు కదండి. మీ ఆలోచన ఏం లేదా? ప్రపంచం మొత్తానికి ఇది ఒక ఉద్దేశరమ్మా. వీడు ఎట్ట తిరిగినా కరెక్టే, భార్య కరెక్ట్ ఉండాలి. ఏం చెప్పి నాకు అర్థం కాలేదు. ఎగస్ట్రాలు ఊరు చేసిన ఎగస్ట్రాలేగా. ఉప్పులో కూరలో ఉప్పు తక్కువ వేసినావు అమ్మా, కరెక్ట్గా వేసినావు. మరి అన్నంలో ఎక్కువ వేసిన ఉప్పు ఎక్కువేగా. ఈడు ఎగస్ట్రాలు చేసినా కుటుంబం చెల్లా చెదరవుద్ది, ఆమె ఎగస్ట్రాలు చేసినా కుటుంబం చెల్లా చెదరవుద్ది. ఇద్దరు కరెక్ట్ గా ఉంటేనే కుటుంబం బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే, నేను మగోడిని ఏడాది తిరిగి వస్తాను. ఏడాది తిరిగి వస్తే నీ వల్ల నాకు చెడ్డ పేరుగా. భార్య వల్ల భర్తకి ఎలా చెడ్డ పేరు, భర్త వల్ల కూడా భార్యకి అలే చెడ్డ పేరు. 10 మందిలోకి పోయి భార్య ఒకళ్ళ కూర్చొని ఎవరైనా మాట్లాడు, అమ్మ నీ భర్త చెప్పుకో, మాకేం చదువుతావు తర్వాత. ఇక అర్థం కాలేదు. ఇది ఇప్పుడు లోకం మొత్తానికి ఇదే ఒక నూరిపోసారు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు బైబిల్లో నుంచి, నీకు కూడా విలువ కావాలంటే నీ భర్త కూడా కరెక్ట్గా ఉండాలి. నీ భర్తకు విలువ కావాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. నీకు విలువ కావాలంటే నీ భర్త కరెక్ట్గా ఉండాలి. రెండు కరెక్ట్. ఎందుకు తెలుసా? స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇప్పుడు పురుషుడు బాగుంటేనే కదా శిరస్సు మొండానికి మొత్తానికి విలువ ఉండేది. అర్థమైందా? అదే పురుషుడు పర్ఫెక్ట్ అనుకో, బాగానండి, తల ఇటు తిరిగింది అనుకో, మొండే మొత్తం ఇట్టే ఉంటది. కానీ తల తిరిగేది ఇటు. మరి తల ఇటు చూస్తుంది, కళ్ళు ఇటు చూస్తాయి, ఇట్టే చూస్తాయి. అప్పుడు చెడ్డదాన్ని ఆశపడ్డది కళ్ళు. వెంటనే మనసులోకి ఏం కోరిక వచ్చింది? తినాలనిపించింది. పోయి తిన్న తర్వాత, నోటితో తిన్న తర్వాత కడుపులోకి వద్దంటే ఆగుద్దా? ఈ మొండెము స్త్రీ కదా. ఈ శిరస్సు చేసిన దానికి ఈ యొక్క మొండెం ఏం చేయాలి? ఆమేన్. ప్రతిఫలం, శిక్ష అనుభవిస్తుంది. ఏంటంట? ఈ తల చేసిన పనికి ఇది మొండెం అనిపిస్తుంది. మీకు అందరికి అర్థం కావటం చెప్తాను. తలకాయ నొప్పి ఎప్పుడైనా వచ్చిందా మీకు? 24 గంటలు మాకు ఇప్పుడు అదే ఉంటుందట్రా. తలకాయ నొప్పి వస్తుంది కదా. తలకాయ నొప్పి వచ్చినప్పుడు తలే నొప్పి లేస్తుంది, ఏం నొప్పి లేదు. మీకు తెలుసో తెలియదు, తల నొప్పి లేసి కళ్ళు తిరుగుతాయి. కానీ శరీరం మొత్తం ఏమవుద్ది? పండుకోబుద్ది అవుద్ది వరక. ఇప్పుడు తల ఒక్కదానే పండుకోబెట్టి శరీరంతో పని చేయండి చూద్దాం, కుదురుద్దా? కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పురుషుడు కూడా తన పద్ధతులు తను పాటిస్తేనే స్త్రీకి కూడా విలువ. ఎవరు ఎగస్ట్రాలు అది ఇక్కడ నేను చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారంటే, మేమే ఎగస్ట్రాలు చేయకూడదు, వాళ్ళు చేయొచ్చు. ఎవరు చేసినా కూడా పోతే కదమ్మా. అంతేనా? ఇప్పుడు 2 తలుపులు ఉన్నాయమ్మా. మనకు తలుపుకు ఉన్నాయి కదా, 2 రెక్కలు ఉన్నాయి, తలుపు రెక్కలు. ఒకటి మూసేస్తే ఏమవుతుంది? ఇంకొక దాంట్లో కొన్ని పాము, చిల్లో, కుక్క రాదా? పిల్లో, కుక్కో, నక్క రాదా? 2 మూసేస్తేనే, 2 తెరిస్తేనే అప్పుడు అన్ని వచ్చేది. కానీ ఒకటి మూసేసి ఒకటి తెరిచినట్టు ఏంది? భార్య కరెక్ట్ ఉంది, భర్త పర్ఫెక్ట్ లేడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏమవుద్ది? పాడైపోయినట్టే. భర్త కరెక్ట్గా ఉన్నాడు, భార్య కరెక్ట్ లేదు. ఇప్పుడు ఆ కుటుంబం ఏమవుద్ది? అంటే ఇద్దరు కరెక్ట్గా ఉంటే నా కుటుంబము. అది ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఈరోజు మీ అందరికీ. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే, భార్య సాటి అయిన సహకారి కదా, భార్యలు బాగుండాలి, భార్యలు బాగుండకూడదని ఎప్పుడని చెప్పినా. కానీ దీనికి తోడు ఏం చెప్తున్నాను? భర్తలు కూడా బాగుండాలని చెప్తున్నాను. ఎందుకు భర్తలు బాగుండాలంటే, పురుషుడు స్త్రీకి శిరస్సు. నీ శిరస్సు బాగుంటే నీ పైన కిరీటాన్ని నువ్వు పెట్టుకుంటావు. కిరీటం ఏడ పెట్టుకునేది? ఇప్పుడు తల కరెక్ట్ ఉంటే కిరీటం పెట్టేది. తల అడ్డంగా తిరిగితే కిరీటాన్ని పెడతామమ్మా. ఇప్పుడు మీ పిల్లలకు అప్పుడప్పుడు మీరు బర్త్డే చేస్తుంటారు కదా, ఇంత బడుగు టోపీలు చేస్తారు. పాప ఇంత బడుగు ఉంటాయి, ఇంత బడుగు కొమ్ముల్లాగా ఉంటాయి. వాడు ఇట్టా దిప్పుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారమ్మా? టోపీ బెటరా? అప్పుడు ఏం చేస్తావు? గట్టిగా పట్టుకొని తల టోపీ గుచ్చేస్తావు. అంటే తలను గట్టిగా పట్టుకునేది ఏంటిది? ఇప్పుడు చెప్పాలి మీరు.
ఉం? ఏంటమ్మా? చెయ్యి అక్కడిది మొండెంలోదే తలలోదే. అంటే తల తిరుగుతుందంటే ఈ చెయ్యి వచ్చి దాన్ని అట్ట పట్టుకోవచ్చు. అంటే పాడైపోతుంటే మీరు కూడా సలహాలు చెప్పొచ్చు. ఇప్పుడేమంటారు, నాకు చెప్పాను మరి, నీకు చెప్పకపోతే ఊరికి చెప్పాలి, ఊర్లో వాళ్ళకి చెప్పుకుంటు నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు అప్పుడప్పుడు మీరు అంటారు, నాకు చెప్తా అంటే నీకు చెప్పము, ఊర్లో వాళ్ళ చేతి ఒప్పుకుంటావా? ఊర్లో వాళ్ళ కాడికి పోయి వాళ్ళ కాడ కూర్చొని ఇట్లా చేస్తే కరెక్ట్గా తింటే, నేను ఏడుంటేనే వాళ్ళ కాడ కూర్చున్నాను అంత రోసం ఎందుకు మరి నీకు? ఎంత బాగుందో చూడండి. నీకు చెప్పాలి కాబట్టి, నీ భార్య కాబట్టి నీ పక్కన కూర్చొని నీకు చెప్పినప్పుడు విను. నువ్వు వినకపోయిందనుకో, వేరే వాళ్ళకి చెప్పిననుకో, నాకంటే నువ్వు తల, నీ తల కరెక్ట్‌గా ఉంటే ఆ తల మీదకి ఏమొత్తది? కిరీటం. ఈ తల కరెక్ట్ లేకపోతే ఈ చెయ్యి వచ్చి పట్టుకోవాల్సొత్తది. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. దేవుడు జతపరిచాడు. ఇంక మీరు ఎంతమంది నచ్చలేదన్నా, గిచ్చలేదన్నా, వద్దనుకున్నా, అట్టన్నా, ఇట్టన్నా ఎవరు జతపరిచింది? దేవుడు. ఇప్పుడు మీరేమనుకుంటారు? అబ్బా! మా జీవితం అంతా నాశనం అయిపోయిందంటే, నాశనం చేయాలనుకునేవాడా దేవుడు? బాగా ఆలోచించండి. దేవుడు నాశనం చేయాలనుకునేవాడా? బాగు చేయాలనుకునేవాడా? ఆయనకి తెలుసు ఎక్కడ ఏం చేయాలి. మనం ఎందుకు కష్టాలు పోతున్నాం అప్పుడప్పుడు. అందుకేమన్నారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 11 వచనం. ప్రార్థన చేసుకుందాం. 11 అధ్యాయం 11 వచనం. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఏముందమ్మా? స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ఇక్కడ ఊరు ఎక్కువ. ఎంత అంటే కోయిన్సిడెంట్ సీక్వెన్స్ అంటే అంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, మనం అప్పుడప్పుడు అంటాం చూడండి, ఇత్తనంలో నుంచి చెట్టు వచ్చింది అనగానే ఇత్తనానికి కొద్దిగా అతిశయం వస్తుంది, వెంటనే ఇత్తనం ఏమంటది? నాలో నుంచి నువ్వు వచ్చావంట. పురుషునిలో నుంచి స్త్రీ వచ్చింది అన్నప్పుడే పురుషుడికి ఏమొచ్చింది? నేను ముందు అన్నది. వెంటనే స్త్రీ ఏమన్నది? నాలో నుంచి మళ్ళా నువ్వు వచ్చావు. నాకు శిరస్సు నువ్వైతే నీ పైన విలువ నేను. కాబట్టి ఇప్పుడు అంతా ఏమైందంటే, కుటుంబం అంతా కూడా మంచిగా దేవుని కుటుంబముగా ఉండాలంటే భర్త, భార్య వీళ్ళిద్దరి గురించి ఇంక మన పిల్లల ఆట గురించి మనకి ఇప్పుడు సంబంధం లేదు. భర్త, భార్య ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకొని, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తూ, ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్య సహవాసం కలిగి, ఒకళ్ళకొకళ్ళు సలహాలు చెప్పుకొని, ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవిస్తూ, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు క్షమించుకుంటూ పోతేనే జీవితం ముందుకు సాగేది. ఇవన్నీ చెయ్యాలంటే ఏముండాలి తెలుసా? నేను నీకెక్కువ, నువ్వు నాకెక్కువ అనేటువంటి బిల్డప్పులు మనసులో ఉండకూడదు ఇక్కడ. నువ్వెంత, నేనెంత అంటే ఎవరికెవరు ఎంత? భర్త లేకుండా భార్య చూడండి, భార్య లేకుండా భర్త ఎలా బతకగలడు, భర్త లేకుండా భార్య కూడా అలాగనే బతకగలదు. ఎవరికి ఏం తక్కువ లేదు. కానీ దేవుడు చెప్పాడు చూడండి, ఒకళ్ళకు ఒకళ్ళు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు కనుక ఇప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళ మాటలు ఒకళ్ళు ఇంటూ పోతే జీవితం సాగుద్ది. వినటం అంటే ఏంది? చెడ్డ మాటలు అంటాం కాదు, మంచి మాటలు. చెడు చేసేటప్పుడు మంచిగా మాట్లాడించాలి, చెడు మాట్లాడేటప్పుడు మంచి విషయాలు చెప్పాలి, బయటకు వెళ్ళినప్పుడు గౌరవం ఇవ్వాలి, లోపల వచ్చినప్పుడు సలహాలు ఇవ్వాలి. బయట సలహాలు ఇస్తుంటారు కదా అప్పుడప్పుడు చాలా మంది. 100 మందిలో కూర్చొని అదే అంటుంటారు పాపం పురుషులు. వెంటనే ఆడ నుంచి పొయ్యి కుండ కాడ లోపల ఏడ మూల ఉంటుంది కదా మా పొయ్యి కుండ, గ్యాస్ ఇప్పుడు అందరం గ్యాసులే కదా, ఆడున్న గ్యాస్ మీద ఉన్న పాలను సిమ్ములో ఉంచి బయటకు వచ్చి, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏం తెలియను ఎందుకు బయటకు పంపించను నాకు అర్థం కాదు. నువ్వే బయట తిరగచ్చు మగవాళ్ళలాగా. అర్థం కాల. మన కుటుంబాల పరువులు మనమే బయట పాడేసుకుంటున్నాం. చేతగాని భర్త ఉన్నాడంటే ఆ భార్య కూడా చేతగాందే. అది గుర్తుపెట్టుకోండి. ఒక భర్త చేతగానోడని భార్య అన్నదంటే ఈ భార్య కూడా పనికి మాలిందే నా దృష్టిలో.
బైబిల్ ప్రకారం అది కరెక్ట్. చేతగానోడు కాదు భర్త, ఎప్పటికి చేతైనోడు. కానీ చేతగానోడిగా నువ్వు చూస్తున్నావు, ఎందుకంటే నీ లెవెల ఎగస్ట్రాలు ఉన్నాయి నీలోని అర్థం. కొన్ని ఎగస్ట్రాలు వచ్చాయి నీకు, అవి కట్ చేసుకుంటే బాగుపడతారంతే, లేకపోతే ఎవరు బాగుపడరు ఈ లోకంలో. నాశనం అవటానికి ఒక్క దినం చాలు, ఒక రోజు చాలు, ఏది ఉండదు మనతో శాశ్వత కాలం. కాబట్టి ఈరోజు మన అందరితో దేవుని యొక్క వాక్యం నుంచి నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, భార్యకు విలువ భర్త, భర్తకు విలువ భార్య. చూడండి ఎంత బాగుందో. ఏమన్నాడు? స్త్రీకి పురుషుడు శిరస్సు, ఆ పురుషునికి కిరీటము స్త్రీ. కిరీటం ఎప్పుడు వస్తుందమ్మా? అప్పసం ఉంటుందా కిరీటము? అవసరానికి పెట్టుకుంటారు కిరీటం. అవసరం అంటే ఎప్పుడు పెడతాం కిరీటం? చెప్పండి, చెప్పండి, ప్రార్థన చేయండి. ఎప్పుడమ్మా? ఆమేన్. యుద్ధంలో గెలిచినప్పుడు పెడతారు కిరీటం. అంటే మీ భర్తల ముందు వెనకుండి వాళ్ళని గెలిపించేది మీరే. ఆమేన్. వాళ్ళు కూడా మీ సలహాలు తీసుకుంటేనే గెలుస్తారు, మీరేందులని పోయింటే ఓడిపోతారు. అర్థమైందా? గెలవాలి. గెలుపు వెనక ఏంది? గెలిచినప్పుడు మనము కూడా సలహాలు ఇస్తూ పోతాం. అందుకని సార్, ప్రతి మగవాడి విజయం వెనక ఆడదుంటుంది అంటారు. అప్పుడప్పుడు స్త్రీ ఉంటది ఖచ్చితంగా, కానీ ఈమె బయటికి రాకూడదు. ప్రతిదీ లోపలే లోపలే లోపలే. ఎందుకు? ఎంత టైం? రోజుకి 24 గంటలు ఇచ్చిన దేవుడు. 24 గంటల్లో పనిచేసేది 6 గంటలే. మిగతా 18 గంటలలో 8 గంటలు నిద్రపోతారు. ఇంకా 10 గంటలు ఉంటాయి తినటానికి ఉండటానికి, ఒక 4 గంటలు వేసుకో. ఇంకా 6 గంటలు ఉంటాయి బయట వ్యవహారాలకి, ఈ వ్యవహారాలకి 2 గంటలు, 4 గంటలు వేసుకో. ఇంకా 2 గంటలు ఉంటాయి భార్య భర్తలు కూర్చొని సలహాలు చెప్పుకోవటానికే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటానికి. అస్సలకి వెళ్ళమంటారు, అస్సలు నీతో కూర్చొని మాట్లాడటానికి టైం లేదు. మాట్లాడటానికి టైం లేదంటే డేంజర్లో పోతున్నాడని అర్థం. భార్య కానీ భర్త కానీ జాగ్రత్త. ఏ మనిషి అయినా ఎవరితోనైనా కొద్దిగా మాట్లాడాలి, తప్పదు. అసలు మాట్లాడలేదంటే ఇంకొకరు దాంతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనా కానీ, టీవీ అయినా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, షికారులైనా కావచ్చు, పనికి మాలిన వ్యవహారాలైనా కావచ్చు, ఏదో ఒక దాంతో ఉన్నప్పుడు అంటారు. ఇంకా కొన్ని రోజులకు సెల్ ఉంటే చాలు, భార్య అవసరం లేదు మనుషులకి. కొన్ని రోజులకు టీవీ ఉంటే చాలు, భర్త కూడా అవసరం లేదు మనుషులకి. అంతే మరి. అంటే అసలు మాట్లాడే టైం దానికే కేటాయిస్తారు కదమ్మా. ప్రశాంతంగా కూర్చుని గంట తోడి ఎప్పుడైనా మాట్లాడతారా? ఇలా కూర్చొని మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి పుల్లల్లాగా జ్వరపడ్డారు అనుకోండి, వాళ్ళని కొద్దిగా దూరం పెట్టండి. వాళ్ళు ఎవరినైనా, పురుషుడు తల్లిదండ్రులైనా, స్త్రీ తల్లిదండ్రులు దూరం పెట్టండి. వాళ్ళ మధ్యలో వచ్చి పొలాలాగొద్దు. మా కుటుంబానికి మేము కొన్ని సలహాలు తీసుకోవాలి, ఆ సలహాల కోసం మేము కూర్చొని కొంత సమయం మాట్లాడు. రోజు ప్రతి పని చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కొద్దిగా తోడైనా కూర్చొని మాట్లాడుకొని, ఏమన్నాడు? ప్రభువునందు ఇద్దరు ఏకమై ఉన్నారు. అంటే ఇద్దరు దేవుని అడిగి ముందుకు సాగితే వారి కుటుంబము గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన